Job chapter 28, verses 26 and 27. When he made a decree for the rain and a way for the lightning of the thunder, then he saw it and declared it. He established it and searched it out. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు, ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, రెయిన్ వచ్చేటప్పుడు నువ్వు ఇంతవరకే కురిసి ఆగిపోవు. పలానా ప్లేస్లో ఎక్కువగా కురువు, పలానా ప్లేస్లో తక్కువగా కురువు. ఆయనకి ఏది ఇష్టమైతే అదే ఆర్డర్ చేస్తూ ఉన్నారన్నమాట. వర్షంను కట్టడ నియమించాడు దేవుడు. ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచారు. మెరుపులు వచ్చేటప్పుడు, ఉరుములు వచ్చేటప్పుడు మెరుపు అనేది ఏ మార్గంలో ప్రయాణించాలి అనేది దేవుడు దానికి ఏర్పరిచారట. ఎంత చక్కని వాక్యాలు చూడండి. ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. వాక్యం చక్కగా మనం అర్థం చేసుకొని దేవుని శక్తి ఏంటి, మానవుని యొక్క మరి అవసరాల కోసం సృష్టిని దేవుడు ఎలా సృజించారు అనే విషయాలు గ్రహించవలసిందిగా మనవి.